ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా ఈ సాయంకాలము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన కొరకు మనం ఈ దినాలలో అపోస్తల ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినము ప్రార్థన కొరకు అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. 12 చదువుకుందాం, 10 కూడా చదువుదాం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలవగా అతడు, ప్రభు ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తెన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేసుకో. సర్వకృపానియగు దేవ, దయాదాక్షిణ్యపూర్ణుడా, కృపా సమృద్ధి కలిగిన వాడ, అత్యంత శాంతమూర్తి, చేనుద్దేశించిన కిడి చేయక పశ్చాత్తాపడవాడ, నీ ప్రియకుమారును రక్షకుడు యేసుక్రీస్తు నామం పేరిట ఈ సాయంకాలము దేవా బెర్షెబా ప్రార్థనా మందిరములో ప్రార్థన కూడి కలిగి ఉండటానికి సంఘ ప్రార్థన కొరకై తోడుకొని వచ్చినారు. కొద్దిమందిగా చేరి ఉన్నాం. ప్రభువా, నీ వైపు చూస్తున్నాం. ఎక్కడ నామం పేరిట ఇద్దరు కూడి ఉందరో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడవు, మా మధ్యలో మీరున్నారని నమ్మసి చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినగా సెలవిస్తున్నారు. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. లోకంలో ఉన్నటువంటి అనేకుల కంటే మమ్మల్ని గొప్పగా ఎంచుకున్నారు. మా యందు నీకున్న ప్రేమను బట్టి, మాకు మీద నీకున్న శ్రద్ధను బట్టి, చింతన బట్టి దేవా స్తోత్రములు. లోకంలోంచి ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించి రాజులేని యాజక సమూహముగా చేసి, దేవుని సొత్తైన ప్రజలుగా చేసి, వెలుగురు గురించి సాక్ష్యమిచ్చేవారుగా చేసిన కొరకై స్తోత్రములు. నిత్యత్వానికి నాయన మమ్మల్ని నీతో నడుచున్నట్లుగా ఆశీర్వదించారు. మన ఈ సాయంకాలం వాక్యం ధ్యానం చేస్తుండగా కొన్ని నిమిషాలు ఈ వాక్యము మాకు వెల్లడిపరచుము, మాకు బోధించుము, మా మున్నత వెలిగించుము. మాకు సంబంధించిన విషయాలు దేవా మా ఉదమ పలకల మీద రాయము. నీ దాసుని కూడా కనికరించి రక్తమోగు తెచ్చుకుంటూ సహాయపడమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి ఇస్తూ చూడుకున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యములు మనము 8వ అధ్యాయములో యెరూషలేము సంఘానికి గొప్ప హింస కలుగుతూ వచ్చింది. అందరూ కూడా యూదయ సమరయ దేశాలకు చెదిరిపోతూ వచ్చారు. హింసను బట్టి వారు చెదిరిపోయారే కానీ సువార్త వాక్యము మాత్రము ఆగలేదు. 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. కనుక సువార్త చాలా వేగముగా అది వెల్లడపరచబడుతూ ఉన్నది. ఆ సమయంలోనే మరి స్టెఫను చనిపోయేటప్పుడు ఆ యొక్క వస్త్రముల దగ్గర మరి సౌలు అనేటువంటి యవనస్తుడు కాపలా ఉంటాడు. 7వ అధ్యాయము 58వ వచనంలో, పట్టణ పిలుపులకి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని యవనుని పాదముల వద్ద తమ వస్త్రములు పెట్టిరి. కనుక అదేమైనా సౌలు మతమునందు ఆసక్తి కలిగిన వాడై ఉండి యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి సువార్త చెప్తున్నప్పుడు మరి వాళ్ళ విషయంలో ఎంతో కోపోద్రేకం కలిగిన వాడై ఉండి మరి ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన వారు హింసించబడుతూ ఉంటే వారికి సాక్షులుగా ఉంటూ వచ్చినారు. కనుక సౌలు చనిపోతున్నప్పుడు, స్టెఫన్ చనిపోతున్నప్పుడు సౌలు చూస్తూ ఉన్నాడు. అది ఒక సాక్ష్యముగా తన హృదయంలో నిలిచిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము 9వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఇక్కడ అతను ప్రార్థన చేస్తున్నాడు. కనుక సౌలు ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అంతకుముందు ప్రభు దగ్గర రాకముందు అతను ప్రార్థన చేసినట్లుగా మనకి బైబిల్లో రాయబడి ఉండలేదు. కానీ ప్రభు ఎప్పుడైతే దర్శిస్తూ వచ్చినాడో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి అతని గురించి రాయబడే మాట ఏంటంటే, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. సరే, ప్రార్థన చేయటం అనేటువంటిది మరి యొక్క సౌలు జీవితంలో ప్రారంభించబడుతూ ఉంది. కనుక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే అతని యొక్క జీవితంలో
ఒక అద్భుతం జరిగి ఉండాలి, ఒక ఆశ్చర్యకార్యం జరిగి ఉండాలి, అతని జీవితంలో మార్పు కలిగి ఉండాలి, అతడు ప్రభువును దర్శించిన వాడుగా ఉంటూ ఉండాలి. ఎందుకు అతను ప్రార్థన చేస్తున్నాడు, తన జీవితంలో ఏమైందని మనం ఆలోచన చేస్తే 9వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి. చూడండి, సౌలు మరి తాను దేవుని సేవ చేస్తాననేటువంటి అభిప్రాయం తనకున్నది. ధర్మశాస్త్రములో నిష్ణాతుడై గమలీయేల పాదముల దగ్గర వేదాంత విద్య నేర్చుకొని దేవాలయాన్ని ప్రేమించి ధర్మశాస్త్రాన్ని ప్రేమించి మరి మతమునందు ఆసక్తి కలిగి నిష్ఠగలిగినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆ సువార్తను అందిస్తూ ఉండగా మరి అనేకులు కొన్ని వేల మంది ప్రభువును అంగీకరిస్తుండగా తాను చూచి తట్టుకోలేకపోయాడు. వీరు వేరే మతాన్ని బోధిస్తూ ఉన్నారు, ప్రజలను ఆ మతం వైపు ఆకర్షించుకుంటూ ఉన్నారు, అనేక మంది కన్వర్ట్ అవుతున్నారనేటువంటి చింత తనకు హృదయంలో ప్రారంభమవుతూ వచ్చింది. కనుక తన యొక్క మతము కంటే మరి వేరే బోధ ఎక్కువవుతుంది, ప్రబలమవుతూ ఉంది. అది యేసుక్రీస్తు గురించినటువంటి బోధ. కనుక వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని నమ్మరు. వాళ్ళు యూదులు యేసు ప్రభు నమ్మరు. ఎందుకంటే యేసు ప్రభు యూదా మతంలో జన్మించినప్పటికీ, యూదుడైనప్పటికీ వారు ఆయనను మెస్సియాగా అంగీకరించలేదు, దేవుని యొక్క కుమారుడుగా అంగీకరించలేదు. వారి మధ్యలో ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అయితే వాళ్ళ యొక్క మనోనేత్రాలు గుడ్డితనంగా చేపడుతూ వచ్చినాయి. వారు గుడ్డివారవుతూ వచ్చినారు. ఆ సువార్తను వాళ్ళు అంగీకరించలేకపోయినారు. ఆ మెస్సియాను నమ్మలేకపోతూ వచ్చినారు. దేవుని కుమారుడు చెప్పుకున్నాడు కనుక అతను మరి దేవుని విరోధముగా పాపం చేశాడని, దైవదోషం చేశాడని ఆయన చంపడానికి వాళ్ళు కుట్ర చేస్తూ వచ్చారు. అందులో వాళ్ళు విజయం సాధిస్తూ వచ్చినారు. కానీ ఇక్కడ సౌలు కూడా అదే పరిస్థితి. యేసుప్రభు కాలంలో ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఎలా అయితే ప్రధానులు యేసుప్రభుని సిలువ వేయడానికి వాళ్ళు కంకణం కట్టుకుంటూ వచ్చినారో, మరి ఏ విధంగా స్టెఫను కూడా చంపుతూ వచ్చినారో, ఈ సౌలు కూడా అదే పందాలు పోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభు యొక్క శిష్యులను బెదిరించి వాళ్ళని హత్య చేయటం. ఇది చూడండి, మనుషుల్ని చంపడం అంటే చిన్న విషయమా అండి? ప్రభు యొక్క శిష్యులు బెదిరించడం మాత్రమే కాకుండా హత్య చేయటయు తనకు ప్రాణాధారమైంది. ప్రాణాధారం అంటే ఏంటి? అది చేయకపోతే తను బతికేవాడు కాదు. మనకు ప్రాణాధారం ఏంటి? గాలి పీల్చుకోవడం మన ప్రాణాధారం. గాలి పీల్చుకోకపోతే మన ప్రాణం పోతుంది. కానీ తప్పనిసరిగా ఎక్కడున్నప్పటికీ గాలి పీల్చుకోవాలి. నీరు లేకపోయినా పర్వాలేదు, ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ గాలి లేకపోతే మాత్రము బతకలేము. అంటే సౌలు యొక్క పరిస్థితి ఏంటంటే, తాను ఆ దినమున మరి ఈ యొక్క శిష్యుల్ని బెదిరించడము, చంపడము, వాళ్ళని హింసపెట్టడము, చెరసాల్లో వేయటము తనకి ఎలా ఉందంటే ఆహారం అయిపోయింది, తనకు పానీయం అయిపోయింది, తనకు గాలి పీల్చుకోవడం అయిపోయింది. తన జీవితం మోటో ఏంటంటే ఈ యొక్క బోధన అణిచివేయాల, శిష్యుల్ని బెదిరించాలా, నయానో భయానో చెప్పడం మాత్రమే కాకుండా వాళ్ళని చెరసాల్లో వేసి హింస పెట్టడం, చంపడం ప్రాణాధారం అవుతూ వచ్చింది. ఉదయం లేచిన మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఆయన ఈ యొక్క బోధకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ఈ సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ఈ సువార్త ప్రబలకుండా చేస్తూ ఉన్నాడు, సేవ జరగకుండా ఆటంకం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. అటువంటి పరిస్థితిలో అతను అంత మాత్రం ఊరుకోలేదు. కానీ ఇంకా అతను ఏం చేస్తున్నాడు? ఆయన యెరూషలేములో ఇంకా 2వ వచనంలో ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొనేలా వారిని బంధించి యెరూషలేములో తీసుకుని వచ్చేటకు దమస్కులోని సమాజ మందిరంలో వారికి పత్రికలు అడిగాను. అంటే దమస్కులో కూడా ప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క దమస్కు పోయేటువంటి మార్గంలో కూడా మరి ప్రభువును నమ్ముకున్నటువంటి వారు ఉంటారు, ప్రభు పరిచయం చేసేవాళ్ళు ఉంటారు. ఎవరైనా కనబడితే వాళ్ళని బంధించి యెరూషలేం తీసుకుని వచ్చి చెరసాలలో వేసి వాళ్ళని హింస పెట్టాలని తాపత్రయం అతనికి. చూడండి, అతను యెరూషలేంలో మాత్రమే కాకుండా ఇంకా వేరే ప్రాంతానికి కూడా పోయి అక్కడున్న వాళ్ళని కూడా పట్టుకుని రావడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. సో పత్రికలో ఇవ్వమంటున్నాడు, పర్మిషన్ ఇవ్వమంటున్నాడు. సరే, పర్మిషన్ తీసుకున్నాడు, యెరూషలేం నుంచి బయలుదేరాడు, దమస్కు వెళ్తున్నాడు. 9వ అధ్యాయం 3వ వచనం. ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు తన హృదయంలో ఏముందంటే, యెరూషలేములోనే కాదు దమస్కులో ఉన్నటువంటి ప్రభు బిడ్డలను కూడా హింస పెట్టాలా, వాళ్ళని ఈడ్చుకొని రావాలా, వాళ్ళని చంపాలా. తన జీవితాశయం అదే.
మతమునందు ఆసక్తి కలిగిన వాడు, మత వైరాగ్యము కలిగిన వాడు, మతనిష్ట కలిగినటువంటి వాడు మత ఛాందసవాది అంటారు. మత ఛాందస్ ఈ రోజున అంటాం కదా, వీళ్ళు మత ఛాందసవాదులండి. అనేకమంది గుంపులు ఉన్నారు మనకి భారతదేశంలో, మత ఛాందసవాదులు. విదేశాల్లో కూడా ఉన్నారు మత ఛాందసవాదులు. వారి మతమే గొప్ప, ఇక వేరే మతం అని చంపడం. దాని ఏమంటారు, మేము దేవుని సేవ చేస్తున్నాము, ఇలా చంపితేనే మేము దేవుని దగ్గరికి పోతాము. కనుక ఇతర దేశాల్లోనైతే ఒక విధమైన మత ఛాందసవాదము, భారతదేశంలో అయితే ఒక విధమైన మత ఛాందసవాదం. ఏ మత ఛాందసవాదమైనా ఇద్దరు కూడా క్రీస్తుకు విరోధముగా, క్రీస్తు సువార్తకు విరోధముగా, క్రీస్తు సంఘమునకు విరోధముగా పనిచేస్తున్నటువంటి శక్తులే. కనుక ఈ వ్యక్తి ఆయన బయలుదేరిపోతూ ఉన్నాడు. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే, తన జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతున్నది, గొప్ప పరివర్తన జరగబోతున్నది. తన జీవితంలో ఎన్నడూ కూడా ఊహించని ఒక సంఘటన జరగబోతున్న విషయం తనకు తెలియదు. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, సంఘము ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, స్టెఫన్ చనిపోయినప్పుడు ఎంతమంది ప్రార్థన చేశారో, అపోస్తల కార్యములు మనం చదువుకుంటూ వచ్చినాం. అనేకులు గుంపులుగా కూడుకొని ప్రార్థన చేస్తూ వచ్చినారు. వాళ్ళ ప్రార్థన ఫలితమే ఈ సౌలు యొక్క జీవితంలో మార్పు. వెళుతుండగా 3వ వచనంలో గొప్ప వెలుగు అతను చుట్టూ ప్రకాశించెను. ఎ గ్రేట్ లైట్ అపియర్డ్ అంటు హిమ్. అకస్మాత్తుగా ప్రయాణమైపోతున్నాడు, అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. పడిపోయాడు. అందరూ పడిపోవాలా, అతను ఒక్కడే పడిపోయాడు. అతను పడిపోయినప్పుడు ఒక స్వరం విన్నాడు. ఒక వెలుగును చూచాడు, నేల మీద పడ్డాడు. ఒక స్వరం విన్నాడు, సౌలా సౌలా, పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీవు ఎలా నన్ను హింసించుచున్నావు, నన్ను హింస పెడుతున్నావు. తనతో ఒక స్వరము పలుకుట వినెను. మనిషి కనపడలా, ఒక స్వరం విన్నాడు. వెంటనే అతను ప్రశ్న అడిగాడు, ప్రభువా నువ్వెవడవని అతడుగా. ప్రభువా అనే మాట మాట్లాడుతున్నాడు, లార్డ్ అని. ప్రభువా నువ్వెవడవు అంటే తనకు అర్థమైంది, సంథింగ్ ఈజ్ హ్యాపెన్ టు హిమ్. ఎందుకంటే ఆయన ప్రయాణం అయిపోతుండగా ఆ గుర్రం మీద నుంచి పడ్డాడంటే ఎవరు నెట్టకుండానే, ఏ మనిషి నెట్టకుండానే పడిపోయినాడు. ఆకాశంలో గొప్ప వెలుగును చూచాడు, ఎన్నడూ చూడాలి ఆ వెలుగుని. ఎన్నడూ వినని ఒక స్వరం విన్నాడు. ఆయనకు అర్థమైంది, ఎవరో ఒక బలమైన వ్యక్తి, ఎవరో ఒక ప్రభావితమైన ఒక వ్యక్తి తనని దర్శిస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు, ప్రభువా, లార్డ్ హూ ఆర్ట్ దౌ, లార్డ్ హూ ఆర్ యూ, ప్రభువా నువ్వెవడవని మొట్టమొదటిగా ప్రశ్న వేశాడు. సో ప్రార్థనలో మొట్టమొదటి అంశం ఏంటంటే, ప్రార్థన ఎందుకు చేయాలంటే, ప్రభువా నువ్వెవడవు, ఇన్ ఆర్డర్ టు నో ద లార్డ్ యు మస్ట్ ప్రే. ప్రార్థన ఎందుకు చేయాలంటే, ప్రభువు ఎవరో తెలుసుకోవాలంటే ప్రార్థన అవసరము. పుస్తకాలు చదివితే ప్రభు ఎవరో తెలియదు, యూ విల్ గెట్ నాలెడ్జ్. ప్రార్థన ద్వారానే ప్రభు ఎవరు తెలుస్తారు. కానీ ఇప్పుడు ఆ మోషే ఉన్నాడు, మోషేకు ప్రభు ఎలా తెలుసు? మోషే పుస్తకాలు చదువుకున్నాడా? దేవుడి గురించిన పుస్తకాలను చదివాడా మోషే? సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు, ఆ మండుచున్న పొదలో ఉన్న ఆ యొక్క దేవుడితో మాట్లాడాడు. ఆ దేవుడే మోషేతో మాట్లాడాడు. వ్యక్తిగతమైన సంబంధం అది. ఆ హోరేబు పర్వతం దగ్గర గొర్రెల్ని మేపుతూ ఉండగా ఆ మండుచున్న పొదలో నుంచి ఒక స్వరం విన్నాడు, మోషే మోషే అనగా ప్రభుతో ఒక సంబంధం. నీ పాదములకు చేరు చెప్పులు విడిచిపెట్టుది పరిశుద్ధ భూమి అని అడిగాడు. నేను నిన్ను ఐగుప్తుకు పంపించాలి, నా ప్రజలు పడుతున్న బాధ నిశ్చయంగా చూచాను, వారి మూలుగులు విన్నాను. ఇదిగో రా, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలు విడిపించు, నేను పాలు తేలిన ప్రపంచ దేశం నడిపిస్తానని చెప్పినప్పుడు ఆయన కూడా అదే ప్రశ్న అడిగాడు, నువ్వెవరు నన్ను ఏం చెప్పమంటావని. నిర్గమాకాండం ఇదే ప్రశ్న అడిగాడు. నిర్గమాకాండ మోషే కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. ఇది ప్రార్థన యొక్క గొప్ప విషయం.
ప్రార్థన అంటే ప్రభుని తెలుసుకోవడం. ప్రార్థన అంటే చాలామంది అడగటం, అది కరెక్టే, అడగటమే, కానీ ఇంకొంచెం లోతుగా స్టడీ చేస్తే ప్రార్థన అంటే ప్రభుని తెలుసుకోవడం. 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదను. అంతకుముందు ప్రభు తెలియదు మోషేకు. రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలు నా ప్రజలను నువ్వు ఐగుప్తు నుంచి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకొని పోవడం నేనంతటి వాడన దేవుడు అనగా, నేను నిశ్చయముగా నీవు తోడయుందును, నేను నిన్ను పంపుతున్నటకు ఇదిగో సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుంచి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరు. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినదని వారితో చెప్పగా, వారు ఆయన నీ పేరేమీ అడిగినలా వారితో నేనేమి చెప్పాలని దేవుని అడిగాను. చూసారా, నీ పేరేంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఐ హావ్ టు టెల్ టు ఇజ్రాయెలైట్స్? ప్రభా, నేను వెళ్తాను, నేను చెప్తాను, పితరుల దేవుడు నన్ను పంపించాడని చెప్తాను. అప్పుడు వాళ్ళు అంటారు ఏమని? ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? ప్రజలు అడగవచ్చు, ఫరో అడగవచ్చు. అంతకుముందు లేని అనుభవం ఇశ్రాయేలుకి, అంతకుముందు లేని అనుభవం ఫరోకి, అంతకుముందు లేని అనుభవం మోషేకి. నువ్వు ఎవరివి? నీ పేరేంటి అడిగినాడు రా. ఆయన అన్నాడు, ఏమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడనని ఆయన మోషే చెప్తును. నేను ఉండువాడను, ఐయామ్ దట్ ఐయామ్. నేను ఉన్నాను, ఐయామ్. నేను ఉన్నాను, నేను జీవించుచున్నాను, నేను మాట్లాడుచున్నాను, నేను చూస్తూ ఉన్నాను, నేను వినుచూ ఉన్నాను, నేను విడిపిస్తాను, తోడుకొని పోతాను, నేను ఉన్నాను, ఐయామ్ లివింగ్. నేను ఉన్నవాడని చెప్పమన్నాడు. కనుక దేవునితో మోషే సంబంధం పెట్టుకుంటున్నాడు. నువ్వెవరు, నీ పేరు ఏంటి అనగా ప్రభు బయలుపరుచుకున్నాడు, నేను ఉన్నవాడను. ఇక్కడ సౌలు కూడా ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా నువ్వెవడవు? అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీవు హింసించుచున్న యేసును. నేను యేసును, నువ్వు హింస పెడుతున్నావు కదా, యేసును అడుగుతున్నాడు. 6వ వచనం అన్నాడు, లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నువ్వేమి చేయవలనో అది నీకు తెలియబడని చెప్పాను. ఇది 6వ వచనంలో డైరెక్ట్గా ప్రభు మాట్లాడుతున్నట్టుగా ఉంది. కానీ పౌలు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, అది ఇక్కడ లేదు. కానీ అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలో ఉంది. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం. ఇక్కడ పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. 22వ అధ్యాయంలో స్టెఫన్ ఎట్లయితే సాక్ష్యం ఇచ్చినాడో 22వ అధ్యాయంలో ఆయన యూదులతో సాక్ష్యం ఇస్తున్నాడు. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదురు చెప్పు సమాధానము ఆలకించుడి అని చెప్తున్నాడు. 3వ వచనం, కిలిగలో తార్సులో పుట్టిన వాడను అని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చినప్పుడు 6వ వచనం చూడండి, నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు, అంటే తనకు జరిగిన సంగతిని సాక్ష్యం చెప్తున్నాడు. 22వ అధ్యాయంలో నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశించి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించు. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు హింసించున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నువ్వెవడవని అడిగినప్పుడు ఆయన, నేను హింసించున్న నజరుడగు యేసును నాతో చెప్పాను. ఇంతవరకు బాగానే ఉంది, అది మనం చదువుకున్నాం. 9వ చూడండి, నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి కానీ నాతో మాట్లాడమని స్వరము వారు వినలేదు. వెలుగును చూచారు కానీ స్వరము వినల. అప్పుడు నేను, చూడండి 2వ క్వశ్చన్ చూడండి, అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయమని అడుగగా, అది 2వ క్వశ్చన్. ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే మన బాధ్యత తెలుసుకోవడం. ప్రార్థన అంటే ప్రభుని తెలుసుకోవడం మొదటి ఉద్దేశం అయితే, ప్రార్థన అంటే ప్రభువు మన విషయంలో కలిగిన ఉద్దేశాన్ని తెలుసుకోవడం. ప్రభువా నువ్వు ఎవడవు? ప్రభుని అడుగుతున్నాడు. రెండవది, ప్రభువా నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఇది 2వ ప్రశ్న. కనుక ప్రతి ఒక్క విశ్వాసి కూడా తన జీవితంలో ఈ 2 ప్రశ్నలు
ప్రభుని అడగాలి. ఈ రెండు యొక్క అనుభవంలో ఉండాలి. మొదటి అనుభవము ప్రభువుని ఎరుగుట. తన జీవితం అంతా కూడా ప్రభువుని తెలుసుకుంటానికి ఇష్టపడుతూనే ఉన్నాడు పౌలు అపోస్తలుడు. ఒక రోజు అయిపోలా, ఒక వారంతో అయిపోలా, ఒక నెలతో అయిపోలా, జీవితం అంతా కూడా ప్రభువుని ఎరగాలనే కోరుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. తన కోరిక చూడండి ఎలా ఉందో. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతినగా విశ్వాసాన్ని బట్టి దేవుని అనుగ్రహించింది గలవాడని ఆయన ఎగబడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలన్నిటిలో పాలివాడనడిటిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాడిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, తన జీవితం అంతా కూడా ఆయన తెలుసుకోవాలనే. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనను మృతులలో నుంచి పునరుద్ధానం కలగాలని ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన తెలుసుకోవాలి. సో పౌలు యొక్క జీవితం యొక్క గోల్ ఏంటంటే ప్రభువుని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాడు? ప్రార్థన ద్వారా. ప్రార్థన అంటే ప్రభువుని తెలుసుకోవడం. ప్రార్థనలో మనం అడగాలి, ప్రభువా నువ్వెవరివి, నీ స్వరూప దర్శనం, నీ ప్రత్యక్షత, నీ గొప్పతనం, నీ ఐశ్వర్యం, నీ పరిపూర్ణత, నువ్వేమై ఉన్నావో నాకు తెలియజేయి అని అడగాలి. రెండవది, ప్రభువా నేనేం చేయాలి అడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు 10వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అన్నాడు, ప్రార్థనకు జవాబు వచ్చింది. 10వ వచనం, ప్రభు నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళుము. ప్రార్థనకు జవాబు వచ్చింది. దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమించబడిన వనియు నీకు చెప్పబడిన నాతో అని. నువ్వు దమస్కుకి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నా కోసం, దేనికోసం నియమించబడ్డావో అక్కడ నీకు చెప్పబడుతూ పో అని చెప్పినాడు. వెళ్ళాడు, దమస్కు వెళ్ళాడు. అక్కడ అననీయ ప్రార్థన చేశాడు. తన మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు 3 దినాలు గుడ్డివాడైపోయాడు, కళ్ళు కనపడకుండా. ప్రార్థన చేసినప్పుడు ఆ కంటి పొరలు ఊడిపోయినాయి. 13వ వచనం, సౌల సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా గడిలో నేను దృష్టి పొందితిని. కనుక ఈ సౌలు గుడ్డివాడిగా అననీయ ఇంటికి వెళ్ళినప్పుడు, అననీయ చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ కంటికున్న పొరలు పోగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు 14వ వచనం చూడండి. అప్పుడు అతడు ఎందుకు ఏర్పరచుకున్నాడంట పౌలుని దేవుడు? మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకోవడం. ఇన్ ఆర్డర్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకుంటానికి. సో ప్రార్థన అంటే తెలుసుకోవడం కోసం. ప్రార్థన ఎందుకు చేయాలంటే తెలుసుకోవడం కోసం, ఆయనను తెలుసుకోవడం కోసం, ఆయన పునరుత్థానం తెలుసుకోవడం కోసం, ఆయన ఐశ్వర్యం తెలుసుకోవడం కోసం, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడం కోసం, తన చిత్తం ఏంటో తెలుసుకోవడం కోసం, ఎందుకు ఏర్పరచుకున్నాడో మనల్ని తెలుసుకోవడం కోసం, ఆ నీతిమంతుని చూచుటకు, తెలుసుకోవడమే మాత్రం చూచుటకు, తర్వాత ఆయన నోటి మాటలు వినుటకు నేను నియమించి ఉన్నాడు. కానీ మొదటిది పర్సనల్ రిలేషన్షిప్. ప్రార్థన అంటే మొదటిది వ్యక్తిగతంగా దేవునితో సంబంధం పెట్టుకోవడం. మొదటిది దేవుని చిత్తం తెలుసుకోవడం, ఆయన చూడటం, ఆయన మాట వినడానికి నియమించాడంట. సో ఇది వ్యక్తిగతమైంది. రెండవది 15వ వచనం, నువ్వు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనిషి ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. మొదటి వ్యక్తిగతమైన సంబంధం, రెండవది ప్రజలతో సంబంధం. నీవు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. యు ఆర్ మై విట్నెసెస్. నీవే నాకు సాక్షివి. కనుక ప్రభువుకి సాక్షులుగా ఉండాలంటే మొదటగా ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలి. వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండకుండా ప్రభుకి సాక్షులంగా ఉండలేం. 26వ అధ్యాయం
26వ అధ్యాయం ప్రభు అది మళ్ళా ఇక్కడ 3వ చోట సాక్ష్యం ఇస్తున్నాడు. 26వ అధ్యాయం 1వ వచనం. అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పుకున్నటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచేలాగా సమాధానం చెప్పాను. అగ్రిప్ప రాజు ముందు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మళ్ళీ అదే చెప్తున్నాడు. మళ్ళీ 13 నుంచి ఆకాశం నుంచి తేజస్సు కనబడింది అన్నాడు. సౌలా సౌలా ఎందుకు హింసించబడింది 14వ వచనం చెప్పాడు. 16వ వచనంలో నువ్వు హింసించిన యేసునని చెప్పాడు. ఇప్పుడు 18వ వచనం చూడండి. నీవు నన్ను చూచిన సంగతిని గురించి నేను నీకు కనబడబో సంగతిని గురించి నేను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. పౌలా ఎందుకు కనబడ్డాను తెలుసా? ఎందుకు పట్టుకున్నాను తెలుసా? ఎందుకు మార్చని తెలుసా? నువ్వే ఓ పని మీద పోతున్నావు, నా ప్రజలు హింస పెడుతున్నావు, పరిచయం ఆపుతున్నావు, నన్ను నమ్మకం హింస పెడుతున్నావు. ఇక నీ పరిచయం అది కాదు. ఇక నీకు పరిచయం అది కాదు. ఇక పరిచర్య ఏంటంటే నా పరిచర్య. మత పరిచర్య కాదు. నీ పరిచర్యకి ఆపేసే. నీ మతానికి పరిచర్య చేశావు. నీ మతానికి పరిచర్య చేశావు. ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పెద్దలకి, దేవాలయానికి పరిచారం చేశావు. ఇప్పుడు పరిచర్య చేయాల్సింది నాకు పరిచర్య చేయి. నా సువార్త, నా సిలువ, నన్ను గురించి మాట్లాడాలి. నేను పరిచారకునిగా సాక్షిగా నేను కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదం నిలబడము. నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా కాపాడుతాను. వారు చీకట్లో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారుల నుంచి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన సాక్ష్యం పొందినట్లు వారి కనులు తెరచుటకై నిన్ను వారి యొద్దకు పంపెదను. అది పరిచర్య. ఏం చేయాలంటే ఏం పరిచర్య చేయాలా? చీకట్లో ఉన్న వారిని వెలుగు మార్గంలో తేవాలి. సాతాను యొక్క బంధకాలు ఉన్న వారిని దేవుని వైపు మరల్చాలా. అనేకులకు మారు మనసు గురించి మాట్లాడాలా. పాప క్షమాపణ గురించి మాట్లాడాలా. 20వ వచనం. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశమందును, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవునితో తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటిని. ఎంత గొప్ప కన్వర్షన్ అండి! ఎంత గొప్ప మార్పు చూడండి. ఎటువంటి వాడు ఎలా అయిపోయినాడు? ప్రతి చోట సాక్షిగా నిలబడుతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. చంపడానికి ఎన్నో మంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభు అన్నాడు, నేను నిన్ను కాపాడుతాను, హాని కలగకుండా నేను పంపిస్తున్నాను వాడి దగ్గరికి, నిన్ను భయపడొద్దు. నువ్వు మారు మనసు గురించి మాట్లాడు, పాపక్షమాపణ గురించి మాట్లాడు, ప్రజలు నాతోడు తిప్పు అని ప్రభు అతనికి పని అప్పగించాడు. అందుకే ఆయన మారిన తర్వాత యెరూషలేముకి వెళ్తాడు. 22వ అధ్యాయం. మారి యెరూషలేముకి వెళ్ళిన తర్వాత యెరూషలేములో తను సాక్షిగా ఉండాలని కోరుకుంటాడు. 22వ అధ్యాయం 17వ వచనం. అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 17వ వచనం. అంతటా నేను యెరూషలేములో తిరిగి వచ్చి, ఇక్కడ దమస్కు నుంచి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా, మన 3వ అధ్యాయం అపోస్తలుల కార్యములో పేతురు, యోహాన్లు ప్రార్థన చేయుటకు మందిరానికి వెళ్తుంటూ చూసాం. ఇప్పుడు ఇతను ఏం చేస్తాను? 17వ వచనంలో నేను యెరూషలేము తిరిగి వచ్చి దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మారాడు కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని, ఇక్కడ చూచాడంట ప్రభువుని చూచాడండి. ప్రభు ఏం మాట్లాడాడు అప్పుడు? ఆయన, నువ్వు త్వరపడి యెరూషలేము నుంచి శీఘ్రముగా వెళ్ళుము. ఇతని ఉద్దేశం ఏంటంటే యెరూషలేములో నుంచి ఉండి సాక్ష్యం చెప్పాలని, యెరూషలేములో నుండి ప్రభు గురించి మాట్లాడాలని తన కోరిక. ఎందుకు? 19వ వచనం. 22 అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజ మందిరములో నీ యందు విశ్వాసముంచు వారిని చెరసాలలో వేచు కొట్టుచునుటిని వారికి బాగా తెలియను. మరి నీ సాక్షి అయిన స్టెఫను రక్తం చెందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచేందుకు సమ్మతించి అతను చంపిన వారి రక్తంలో కావాలి ఉంటని చెప్తాను. ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఏమన్నాడు? యెరూషలేము నుంచి వెళ్ళిపో. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇతను మాట్లాడుతున్నాడు, ప్రభువా నేను యెరూషలేములో ఉంటా. ఎందుకంటే స్టెఫను చంపినప్పుడు అక్కడే ఉన్నా, కాపలా ఉన్నా. అనేకో తెలుసు నేను మతంలో వైరాగ్యం కలిగిన వాడిని, మత ఛాందస్వాదినని. ఈరోజు నిన్ను గురించి నేను మాట్లాడతా, నీ సువార్త చెప్తా, మారు మనిషికి మాట్లాడతా. అప్పుడు అనేకులు, మరి ఇతనే మారాడే, ఈ మత ఛాందస్వాదే, ప్రజలు హింస పెట్టేవాడు, ఇతనే మారాడే,
కాబట్టి ఇతను మారాడంటే గొప్పతనం ఏదో ఉంది దేవుళ్ళు అని అనేకులు ప్రభువాన్ని నమ్ముకుంటారని తన సొంత అభిప్రాయం చెప్పాడు. అది దేవుని చిత్తం కాదు. అందుకే దేవుని చిత్తం తెలుసుకో అని అన్నాడు సౌలుతో. దేవుని చిత్తం తెలుసుకోవడానికి నియమించాడు. ఏంటి దేవుని చిత్తం ఏంటి? చూడండి 20 వచనంలో అంటున్నాడు, కావాలని చెప్పి అందుకు 21 ఆయన వెళ్ళుము, నేను దూరముగా అనిదలేదు నిన్ను పంపుతున్నాను వారితో అతనితో చెప్తున్నాడు. లేదు ప్రభువా అంటే చాలాసార్లు ఇలా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఏమంటారంటే మేము మారాం కాబట్టి మేము మా ప్రజల మధ్యలోనే సేవ చేస్తాం, వాళ్ళు మారుతారు అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళ సొంత అభిప్రాయాలు. చాలామంది సేవ కూడా వాళ్ళ దగ్గరికి పోతాను, మా వాళ్ళ మధ్యలో వాక్యం చెప్తే మా వాళ్ళు మారుతారు అని చెప్పి చాలామంది దినాల్లో కూడా అలాంటి పరిచయం చేస్తూ ఉంటారు. పరిచయం చేయడం మంచిదే, దాన్ని కాదంటలేదు. కానీ అసలు ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవాలి. సౌలు బెన్యామీను గోత్రంలో పుట్టి మతంలో నిష్ట కలిగి ధర్మశాస్త్రం ఎరిగి మతము వైరాగ్యం లేటువంటి వ్యక్తి అనుకోవడం తప్పులేదు. నేను యెరూషలేములో ఉండి మా వాళ్ళకి వాక్యం చెప్తా అన్నాడు. వద్దు, మీ వాళ్ళకి వాక్యం చెప్పేవాళ్ళు వేరుగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? యూదులకు వాక్యం చెప్పేది ఎవరు? పేతురు. యూదులకు వాక్యం చెప్పేది నువ్వు కాదు. నువ్వు కనుక చెప్పావా నీ మాట ఎవరు వినరు అన్నాడు. నీ మాట ఎవరు వినరు, నువ్వు వెళ్ళిపో అని సుమా చెప్పమన్నాడు. సో ఇవన్నీ ఎలా తెలిసినాయి? ప్రార్థన ద్వారా తెలిసినాయి. ప్రార్థనలో పరవశుడై ఉండగా ప్రభు మాట్లాడాడు. ప్రభుని చూచినాడు. ప్రభుని అడిగాడు, నేను ఇక్కడే ఉండి సేవ చేసుకుంటా. లేదు ఇక్కడొద్దు, నువ్వు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్తా వచ్చినాడు. కాబట్టి అతడు ప్రార్థన చేయుచున్నాడు అనే అంశంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన ఒక వ్యక్తి చేస్తున్నాడంటే దేవుని కృప ఉంటే తప్ప ఆ వ్యక్తి ప్రార్థన చేయలేడు. మామూలు చేయటం ప్రార్థన వేరు. మన కుటుంబాల కోసం, మన తండ్రి తల్లి అక్క చెల్లి వారి కోసం ప్రార్థన చేసుకోవాలి. ఎవరన్నా ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థన కాదు. కానీ ఆత్మీయమైన దైవికమైన ప్రార్థన ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. అతడు ప్రార్థన చేయించున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నువ్వు ఎవడు అంటున్నాడు, ప్రభువా నేనేం చేయాలంటున్నాడు, ప్రభువా నేను ఎక్కడే సేవ చేస్తానంటున్నాడు. అనగా ప్రభుతో తనకున్న కాన్వర్జేషన్, అంటే వ్యక్తిగతముగా ప్రభుని ఎరిగినవాడు. కానీ మన జీవితాల్లో కూడా ప్రార్థన అనుభవం కావాలంటే వ్యక్తిగతంగా ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేయగలము. మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ప్రభువును తెలుసుకోగలము. మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ప్రభువు మన జీవితాల పట్ల, మన కుటుంబాల పట్ల చిత్తాన్ని తెలుసుకోగలము. కాబట్టి ఆ విధంగా ప్రభు తన పరిచర్యకు ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఎందుకు మార్చాడో మనం చదువుకోగలుగుతున్నాం. కనుక రాత్రికాల సమయంలో మనం కొన్ని విషయాలు ప్రార్థన చేసుకుందాం.